హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టల్ డీటెయిల్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు, పోస్టల్ డీటెయిల్స్కి సంబంధించి కంప్లీట్గా థర్డ్ లిస్ట్ అనేది అయితే వచ్చింది. ఈ విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. సో దాని గురించి మనం అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా ఫోర్త్ లిస్ట్ అనేది ఎప్పుడు రాబోతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎంతమంది అసలు వెరిఫికేషన్కి వెళ్తున్నారు ప్రాపర్గా, పే స్కేల్ గురించి కూడా మనం కంప్లీట్గా ఇప్పుడు వెళ్తే డిస్కస్ చేద్దామండి. సో థర్డ్ లిస్ట్కి సంబంధించి నేనైతే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేశాను. సో నార్త్ ఈస్ట్కి సంబంధించి అయితే చేయడం అయితే జరిగింది. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో కూడా చెప్పాను దీనిపైన వీడియోలు చేసినప్పుడు. సో ఖచ్చితంగా పెట్టుకునేవారు ఎవరన్నా తప్పకుండా జీడిఎస్లో వర్క్ చేయాలని అనుకునేవారు నార్త్ ఈస్ట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అని చెప్పాను. సో చాలా కొందరు విన్నారు, కొందరు వినలేదు. సో ఓకే, దీంట్లో కంపేరింగ్ టు అదర్ స్టేట్స్ నార్త్ ఈస్ట్లో అయితే కట్ ఆఫ్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఫోర్త్ లిస్ట్ అనేది ఎప్పుడు రావచ్చు, ఎన్ని అంటే దీంట్లో చాలా ఎక్కువ సంఖ్యలో నెంబర్ ఆఫ్ అప్లికేషన్ నేమ్స్ అయితే ఉంటాయి, అంటే వచ్చిన వారివి. సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక థర్డ్ ఆల్రెడీ 3 వరకు అయితే అయిపోయింది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది, డేట్స్ అనేవి. అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే దీనికి ఇప్పుడు ఫోర్త్ మెరిట్ లిస్ట్కి సంబంధించి ఎన్ని రోజులు సమయం గ్యాప్ అనేది ఉండొచ్చు అంటే, సో తప్పకుండా ఇంచుమించు ఒక 15 నుంచి 18 రోజుల సమయం అయితే పడుతుంది. 15 నుంచి 18 రోజులు అంటే 3 నుంచి మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 19, 20, 21 లేదా 22, 19 నుంచి 22 ఈ డేట్స్లలో, అంటే ఈ జూన్ 19 లేదా 22 తారీఖులలో మీరు ఫోర్త్ లిస్ట్ అనేది అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. మేబీ అప్పుడప్పుడు ఇంకా అంతకంటే చాలా తొందరగా వచ్చే అవకాశాలు కూడా అవుతున్నాయి. సో దీని ప్రకారం చూసుకుంటే కనుక సో చాలామందికి దీంట్లో 90 ఎబో ఉన్న వరకు వచ్చినాయి. బట్ వేరే మన తెలుగు స్టేట్లో కానీ ఇంకా వేరే స్టేట్లకు కంపేర్ చేస్తే 95 ఎబో ఉన్న వరకు మాత్రమే రావడమే జరిగింది. సో కంపేరింగ్ టు దాంట్లో చూసుకుంటే ఇదైతే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. 90 ఎబో ఉన్న వరకు, కొన్నిసార్లు 80 ఎబో ఉన్న వరకు కూడా వచ్చినాయి. సో నార్త్ ఈస్టే బెటర్, బట్ అక్కడైతే వర్క్ చేసి ఒక 2 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకుంటేనే అది వర్కౌట్ అవుతుంది. సో తెలుగు స్టేట్స్కి అప్లై చేసుకున్న వారికి 95 కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే దీంట్లో వస్తున్నాయి. చాలామందికి అయితే రావట్లేదు. కరోనా బ్యాచ్ వాళ్ళకి ఈసారి కూడా ఎక్కువ రావడమే జరిగింది. మరి దానికి కారణాలు అయితే తెలియదు ఎవరికి కూడా. ఇంకా చాలా ఇప్పుడు అప్లికేషన్స్ ఉన్నాయి. సో పోస్టల్ డీటెయిల్స్కి సంబంధించి మళ్ళీ ఏమైనా వేకెన్సీస్ కానీ ఇంకేమైనా పడితే కూడా మీ ముందుకైతే వీడియో రూపంలో తీసుకొస్తాను గైస్. వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.